అవుల్లా మీరోటి గుర్తుపట్టిరో లేదో గాని ఒకప్పుడు ముత్తెమంత గాలి దుమారం లేస్తే చాలు కరెంటు బంద్ పెడుతుండే కరెంటోళ్ళు. ఈ కరెంటు గత్తరదీనా ఈ కరెంటుని ఎత్తుకపోను అని మస్తు తిట్టుకునేటోళ్ళు అందరూ. కానీ ఇప్పుడు అట్లా గాలొస్తే కరెంటు కటింగ్ చేసుడు జరంత తగ్గిందనే చెప్పాలి. జోరు వాన కొట్టినా కరెంట్ అయితే పోతలేదు. కరెంటు పోయిందని ఇట్లా లైన్మెన్కు ఫోన్లు కొడితే అయిపోయా అర్ధగంట సేపట్ల మళ్ళా కరెంట్ వచ్చేటట్టే చేస్తున్నారు. మనకు కరెంట్ ఇచ్చేదందుకు వెనుక పొంటి కరెంటు వాళ్ళ కష్టం చూడు వల్ల చిన్న ఉండదు. ఇగో ఈడ బొండిగలవుతూ నీళ్ళలా బోటు పడవేది లేకుండా పోతున్నారు చూస్తున్నారా? ఎవరో చేపలు పట్ట పోతున్నారు అనుకునేరు, కాదు కరెంటు వైర్లను సగబెడుతందుకు పోతున్న లైన్ మెయిన్ నీళ్ళు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ సబ్ స్టేషన్కి వచ్చే కరెంటు లైన్లో ఏదో రిపేర్కి వచ్చి కరెంటు పోయిందట. కరెంటు వాళ్ళు ఏడ ప్రాబ్లం వచ్చిందో అని ఎరకబట్టి అడిగి వేరు. ఇక మొన్నటి సంధి కొడుతున్న వానలకు చెర్లకు బాగా వరద వచ్చింది. కరెంటు పోలు సగం మునిగింది. అయినా కూడా జడవకుండా లైన్మెన్ రాజేష్ అనేటైనా నీళ్ళలా ఈదుకుంటా పోయి ఖరాబ్ అయిన ఇన్సులేటర్ను సెడి చేసి మళ్ళీ కరెంట్ వచ్చేటట్టు చేసిండు. నిలువేడు లోతు నీళ్లున్న చెర్లకు దిగి కరెంటు సగపెట్టిన కరెంటోళ్ళను చూసి ఊరోళ్ళు కూడా మీ కట్టానికి మొక్కాలని అని తారీఫ్ చేసిరట. మనం కరెంటు పోతే ఈ కరెంట్ ఇంట్లో పీనుగెళ్ళ ఇప్పుడే పోవాలనా, ఈ కరెంటు పోడుగానని తిట్టుకుంటాం కానీ ఆ పోయిన ముత్తెమంత సేపట్ల మళ్ళా కరెంట్ వచ్చేటట్టు చేస్తేందుకు వెనుక పొంటిగో గింత కష్టం ఉంటుంది కరెంట్ వాళ్ళకైతే.